సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఇవాళ లోకంలో చూస్తూ ఉంటే గురువు అంటే చదువు చెప్పే గురువన్నా విలువ లేకుండా పోయింది. అసలు గురువుని ఏకవచనాలతో మాట్లాడతారు. ఇంకొంతమంది కీచక గురువుల్లో కీచకులు అంటారు. కీచకులు ఎవరు, గురువులు వేరు. మన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు ఇవాళ. సరే, అందరూ మంచివాళ్ళు ఉంటారా, అందరూ చెడ్డవాళ్ళు ఉంటారా అనేటువంటిది సమాజంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కానీ మనం ఒక పదాన్ని వాడుతున్నప్పుడు ఆ పదం వాడచ్చా వాడకూడదా అని తెలుసుకుని మాత్రం మనం మాట్లాడాలి. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప. చెప్తున్నాడు. ఏమిటండి అన్నాడు. ధ్యానమూలం గురోర్మూర్తి. ఎవరికైనా ఎప్పుడైనా ఏకాగ్రత కుదరాలి అంటే, ధ్యానం కుదరాలి అంటే వాడు గురుమూర్తి ఉండాలి. వాడికి అంటే గురువుగారి యొక్క ప్రతిమ ఉండాలి. గురువుగారి ప్రతిమని తదేకమైనటువంటి దీక్షతో, తదేకమైనటువంటి భావనతో, తదేకమైనటువంటి స్థితితో, అనన్యమైన చిత్తంతో ఎవరైతే గురుమూర్తిని ఆరాధన చేస్తాడో అంతకంటే వాడు చేయవలసిన పని లేదు.